డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చిగుళ్ళు వ్యాధి గురించి తెలుసుకుందాం. అసలు చిగుళ్ళు వ్యాధి అంటే ఏంటి, అది ఎట్లా వస్తుంది, ఏ విధంగా నిర్మూలించుకోవాలి? ఈ చిగుళ్ళు వ్యాధి అనేది ముందుగా ఈ చిగురు ఎర్రగా మారుతుంది. అట్లాగే కొంతమందికి వాపులు, అంటే అదేవిధంగా చిగురు వాపు వచ్చి చిగురు నుంచి రక్తం రావటం, అదేవిధంగా చిగురు నుంచి చీము కారటం, ఇకపోతే చిగురు నుంచి ఈ వాసన రావటం కూడా అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత పంటికి మధ్యలో ఈ గ్యాప్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ గ్యాప్లు ఎక్కువైపోయి చివరికి పళ్ళు ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చిగుళ్ళ వ్యాధి యొక్క లక్షణం అన్నమాట. ఈ చిగుళ్ళ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే, మనం తిన్న ఆహారం పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోయి అవి బ్యాక్టీరియా వలన కుళ్ళిపోయి అవి కొన్ని యాసిడ్స్ ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏంటంటే ఈ ఆహారాన్ని పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోయిన ఈ ఆహారాన్ని మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన ఆ బ్యాక్టీరియా ఫుడ్ పార్టికల్స్, అంటే ప్లేక్ అన్నం, ఆ ప్లేక్ అక్కడ గట్టిపడిపోయి ఆ పంటికి తర్వాత చిగురుకి మధ్య భాగంలో అది గట్టిపడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ కుళ్ళిపోయిన ఈ ఆహార పదార్థాల నుంచి యాసిడ్స్ ఏర్పడటం, ఆ యాసిడ్స్ వల్ల కూడా ఈ చిగురు ఇంజురీ కావటం, అంటే గాయం అయిపోయి ఆ గాయం నుంచి బ్యాక్టీరియా చిగురు లోనకు ప్రవేశిస్తుంది అన్నమాట. ఆ చిగురు లోనకు ప్రవేశించి చిగురుని తినేయటం, ఆ తినేయటం వల్ల బ్లీడింగ్ రావటం, అంటే రక్తం రావటం, అది మనం గ్రహించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ వ్యాధి, అంటే ఈ బ్యాక్టీరియా చిగురు తర్వాత బోన్ ఉంటుంది, అంటే ఆల్విలర్ బోన్ అని ఈ దవడ వెముక బోన్ ఉంటుంది. ఆ బోన్లో ప్రవేశిస్తుంది అన్నమాట. ఆ బోన్ కూడా ఈ బ్యాక్టీరియా తినేయటం వల్ల ఈ చిగుళ్ళు వ్యాధి రోజు రోజుకి పెరిగిపోయి చిగుళ్ళ నుంచి రక్తం రావటం, అదేవిధంగా చిగుళ్ళు వాపులు రావటం, చిగుళ్ళు వాపులు వచ్చి మనం మాట్లాడుతూ ఉంటే స్మెల్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. పళ్ళ మధ్య సందుల్లో గ్యాప్లు వచ్చేసి ఆ బోన్ యొక్క సపోర్ట్ బాగా తగ్గిపోయి చివరికి పన్ను ఊడిపోతుంది అన్నమాట. కాబట్టి మెయిన్ కారణం ఏంటంటే ఈ మనం పళ్ళని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం. ఈ ప్రొద్దుట సాయంత్రం కూడా పళ్ళని మనం పళ్ళని బ్రష్ చేసుకున్నట్లయితే ఈ చిగురు వ్యాధులు, అంటే బ్యాక్టీరియాని మనం రాకుండా చూసుకోవచ్చు, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. అట్లాగే మనకి మాట్లాడుతూ ఉంటే స్మెల్ రాకుండా చూసుకోవచ్చు, చిగురు నుంచి రక్తం రాకుండా చూసుకోవచ్చు. ఈ చిగురు వ్యాధి మిగతా కారణాల వల్ల కూడా వస్తుంది, అంటే డయాబెటిక్ ఉన్నా కానీ, లేకపోతే మిగతా అదర్ ప్రాబ్లమ్స్, ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ చిగుళ్ళు వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అట్లాగే కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫిట్స్లో వాళ్ళు మందులు వాడుతూ ఉంటారు. అట్లాగే బీపీకి వేసుకునే మందుల వల్ల కూడా ఈ చిగుళ్ళు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే చిగుళ్ళు మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందో, ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ని తీసుకోవాలి. ఏ విధంగానూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ చిగుళ్ళు వ్యాధి ఉన్నప్పుడు ఏ విధమైన నొప్పి రాదు. తర్వాత ఇది దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి ఎక్కువ కాలం పాటు ఈ వ్యాధి కొనసాగుతూ ఉంటుంది. లాస్ట్కి పళ్ళు ఊడిపోతాయి అన్నమాట. కాబట్టి ఏ విధంగానూ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.